హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మరొక మంచి టిప్తో మీ ముందుకు వచ్చేసాయండి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఈ సమస్య అనేది ఉన్నది. అయితే తలకి కలర్ వేసుకుంటే హెయిర్ డై అనేది వేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఎదురయ్యే సమస్య అన్నమాట. మొత్తము హెయిర్ అంతా బ్లాక్గా ఉంటుంది, ఈ ముందు పాటు మాత్రం వైట్గా వచ్చేస్తూ ఉంటుంది. వేసుకున్న 4-5 డేస్కే ముందున్న వెంట్రుకలన్నీ తెల్లబడిపోతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఈ చిట్కా అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఇందులో ఎటువంటి కెమికల్స్ ఏమి లేవండి, హోమ్ మేడ్. మన ఇంట్లో ఉన్న వాటితో జస్ట్ 5 రూపీస్ ఖర్చులోనే మనము ఇది తయారు చేసుకోవచ్చు. అయితే దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. దానికన్నా ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇది మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇది అందరికీ యూజ్ అవుతుందండి. అయితే ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేదు, ప్రతి ఒక్కరికి తెల్ల జుట్టు అనేది కామన్ అయిపోయింది. దీనికోసం మనం ఇంట్లో ఉండే వాటితోనే ఈ హెయిర్ డై అనేది రెడీ చేసుకుందాం. దానికి ముందుగా కరివేపాకు, ఇలా ఆవాలు ఉంటే సరిపోతుంది. ఒక ప్యాన్ పెట్టి దాంట్లో మీ హెయిర్కి సరిపడా ఎంతవరకు మీకు కలర్ అవసరం అవుతుందో నేను ఒక పెద్ద టీ స్పూన్ వేసుకున్నాను. ఇవి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి, బ్లాక్ అయిపోవాలి. అయితే ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నా అండి, మనము ఎన్ని వందలు పెట్టి కొన్న హెయిర్ డై అనేది మనకి ఒక 10 డేస్ కన్నా ఎక్కువ ఉండదు. అలాంటిది మనం ఇంట్లో చేసుకుంటున్నామంటే ఇది ఖచ్చితంగా ఒక 1 వీక్ వరకు అయితే ఉంటుంది, అంత గ్యారంటీ. ఎందుకంటే మనము కెమికల్స్ వాడినవే ఉండనప్పుడు మనం ఇంట్లో చేసుకున్నవి ఏవి పర్మనెంట్గా ఉంటాయి, పర్మనెంట్గా వస్తాయని అయితే నేను చెప్పలేనండి. అప్పటికప్పుడు మనకి ఇన్స్టెంట్గా కెమికల్స్ లేకుండా వాడుకునే విధంగా ఉంటుందన్నమాట. ఇది నైట్కి నైటే మీ తెల్ల వెంట్రుకలన్నీ నల్లగా అయిపోతాయని మాత్రం నేను చెప్పను. ఎందుకంటే ఇది వాడగా మన జుట్టు కలర్ అనేది తెల్లగా ఉన్న వెంట్రుక కొంచెం కలర్ మారి కొంచెం ఎర్రగా అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంతేకాని ఒక్కసారి వచ్చిన వెంట్రుక, తెల్ల వెంట్రుక మీరు ఏమి చేసినా పోదండి. వాటికి చాలా రకాల కారణాలు ఉండొచ్చండి. మనకి శరీరంలో హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉండొచ్చు, జీన్స్ అయి ఉండొచ్చు, లేదంటే స్ట్రెస్ అవ్వచ్చు, ఇప్పుడున్న ఫుడ్ అలవాట్లు కావచ్చు, ఏదైనా కారణం అవ్వచ్చండి. మనం ఏదైనా ఇంటెక్గా లోపల నుంచి తీసుకొని బయట ఇలాంటివి వాడితే మనం రాకుండా నివారించవచ్చు, కానీ వచ్చిన వాటిని మాత్రం మనం ఏమి చేయలేమండి. ఇదైతే నేను డైరెక్ట్గా చెప్తున్నాను. ఇది వాడినంత మాత్రాన మీ జుట్టు ఇంకెప్పటికీ తెల్ల వెంట్రుక రాదనేది మాత్రం నేను చెప్పలేను, కానీ ఇన్స్టెంట్గా మీకు అస్సలు తెల్ల వెంట్రుక అనేది కనబడకుండా మాత్రం చేస్తుంది. అయితే దీన్ని ఇలా మనము ఆవాలని, కరివేపాకుని బాగా మాడిపోయేలాగా ఫ్రై చేయాలండి. బాగా కలర్ వచ్చేయాలి. నల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ పట్టుకొని దాంట్లో నేను కొబ్బరి నూనె వేసి కలిపాను. మీరు కొబ్బరి నూనె లేకపోతే ఆవు నూనె, లేదంటే ఆముదము, లేకపోతే అలోవెరా జెల్లు, ఇలా ఏ దాంట్లో అయినా సరే మీ హెయిర్కి మీకు ఏది సూట్ అవుతుందంటే అది కలుపుకోండి. ఆముదం అయితే బెస్ట్ అండి. ఆముదానికి సహజంగానే జుట్టు నల్లబరిచే గుణం ఉంటుంది కాబట్టి ఆముదాన్ని కలుపుకోండి. బాగా వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు, నాకు అసలు వైట్ హెయిర్ లేదండి, చూపిస్తున్నాను. అక్కడక్కడ ఉన్నాయి మధ్యలో, కానీ ఫ్రంట్లో లేవు. అయితే ఇలా కొబ్బరి నూనె కానీ, ఆముదం కానీ, ఆవ నూనె కానీ కలిపేసి ఇలా రాసుకున్నారనుకోండి మీ జుట్టుకి. ఇది వాటర్ ప్రూఫ్ కూడా అండి. మీకు వర్షం పడ్డా లేదంటే మీకు చెమటకైనా అస్సలు పోదనమాట. చూడండి ఎంత జిడ్డుగా ఉందో. మీరు వాటర్ వేస్తే పోతుందేమో అనుకుంటారు, అస్సలు పోదు. ఇంకా ఆముదం అయితే చాలా జిడ్డుగా ఎక్కువ ఉంటుంది, దాంట్లో అసలే పోదు. కాబట్టి మీరు అప్పటికప్పుడు పెట్టుకోవాలనుకున్న వాళ్ళు దీన్ని ఏం చేయండి అంటే, మీరు ఆయిల్లో కలుపుకొని రోజు పెట్టుకుంటూ ఉంటే మీ జుట్టు అనేది కొంచెంగా కలర్ అనేది మారుతుందండి. మనం హెన్నా పెట్టినప్పుడు ఎలా రెడ్గా వస్తుందో జుట్టు అలా వస్తుంది. తెల్ల వెంట్రుక అనేది కనపడదు. అంతేకాని తెల్ల వెంట్రుకలు రాకుండా మనము నివారించలేము. మొత్తం నలుపైపోతుందని మాత్రం నేను చెప్పను. ఏదన్నా మనము కెమికల్ లేకుండా ఇన్స్టెంట్గా ఇంట్లో ఆరోగ్యంగా చేసుకుంటున్నాం కాబట్టి ఇది హెయిర్కి మంచి హెయిర్ డై అని నేను చెప్పగలుగుతాను. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి.